మహాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ గారి 111వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎంఎస్ఎన్ చారిటీస్ కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు బహుమతి ప్రదానోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నాయకర్ గారి రథాన్ని జగన్నాథపురం వీధులలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు, వస్త్రదానం, భారీ అన్నదానం చేశారు. సుమారు 2500 మంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, నాయకర్ అభిమానులు కార్యక్రమానికి హాజరై ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎన్ చారిటీస్ చైర్మన్ మల్లాడి కార్తిక నాయకర్ మాట్లాడుతూ, నాయక్ గారి వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని, ఆయన సేవలు నేటి తరానికి మార్గదర్శమన్నారు. మల్లాడి సత్యలింగం నాయకర్ సమాజానికి స్ఫూర్తిదాతగా నిలిచారని, విద్యా సంస్థల అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగుతుందని తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ మరియు కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ, దాతృత్వం, సేవాభావం, మానవత విలువలు, విద్యా ప్రోత్సాహం ఈ 4 లక్షణాలకు ఆయన జీవితం సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు నూలుకుర్తి సత్యసాయి, రాళ్లపూడి ప్రకాష్, పి దుర్గాప్రసాద్, పి లక్ష్మీ ప్రసన్న, ఎం త్రిలోచన, ఎం చిన్ని, అరదాడి భవానీ, ఓలిటి దుర్గా, డి సూర్య భగవాన్, పి రాంజీ, ఎం దుర్గాప్రసాద్, ఎం రాజు, అరదాడి శివ, సూపరింటెండెంట్ జె సోమరాజు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఉషారాణి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయకుమారి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి గంగాధర్, వేద పాఠశాల పండితులు ఈటీవీ అవధాని, పాఠశాల పూర్వ విద్యార్థులు, పదవి విరమణ చేసిన సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజున తాతగారు వర్ధంతి 111 వర్ధంతి జరుపుకుంటున్నాం ఘనంగా. అలాగే ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అండ్ టీచర్స్కి, స్టూడెంట్స్కి అండ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. అలాగే తాతగారి కోసం ఇది చెప్పాలంటే మీకు అందరికీ తెలిసిందే. ఇది చెప్పాలి అంటే 111 వర్ధంతి జరుపుకుంటున్నాం ఘనంగా. నేను ఒక ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా, చైర్మన్గా తీసుకున్న బాధ్యత 2021 తర్వాత ఒక 4 years అవుతున్నది. సో ఆయన స్థాపించిన ట్రస్ట్ ఒక 100 ఏళ్ళ పైనుంచి కూడా, అప్పుడు స్కూల్స్ నుంచి ఇప్పుడు డిగ్రీ కాలేజ్ వరకు వేద పాఠశాల కానీ, టెంపుల్స్ కానీ, అలాంటి సర్వీసెస్ ఇప్పటికీ ఆయన స్ఫూర్తి రూపంగా మేము ఇంకా సర్వీసెస్ ఇస్తున్నాం. ఆయన మన దగ్గర లేకపోయినా కూడా ఆయన వాల్యూస్ ఇప్పటికీ బతికున్నాయంటే ఆయన పెట్టిన ఒక వీలునామా రూపంగా ఒక ట్రస్ట్ ఇప్పటికీ కొనసాగుతున్నది. సో రానుండే రోజుల్లో కూడా మేము ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఫామ్ అయ్యింది. సో మా శాసన సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మేము ఏది అడిగినా కూడా వెంటనే, మాకు గ్రౌండ్ చాలా ఇబ్బందిగా ఉన్నది సార్, మీరు ఎలాగైనా చేసి పెట్టాలంటే ఆయన వెంటనే స్పందించి వెంటనే ₹1 కోటి శాంక్షన్ చేశారు. రానుండే రోజుల్లో కూడా ఈ వాల్ కూడా ఫినిష్ చేస్తారని మాట ఇచ్చారు. ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు. అలానే మేము ప్రతి సంవత్సరం చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ మేము రెనోవేషన్ చేసి బెటర్ ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి ఇవ్వాలని మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం. అలానే రానుండే రోజుల్లో కూడా బెటర్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ మార్పులు కూడా చేరుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. మల్లాడి సత్యలింగం నాయకర్ గారి జయంతి సక్సెస్ఫుల్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. కల్చర్ అండ్ అలానే ఎంఎస్ఎన్ చారిటీస్ విషయంలో కూడా ఎంఎస్ఎన్ కాకినాడ జిల్లా పెట్టాలని అందరూ కోరుకుంటున్నారు. ఆయన అరుగుడు, ఆయన పెడితే అందరూ సంతోషిస్తారు. ఆయనకి ఒక హానరీగా ఉంటుందని కోరుకుంటున్నాను. నాయకర్ చైర్మన్ గారు మరియు వంశపారిపర ధర్మకర్త గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 111వ వర్ధంతి మల్లాడి సత్యలింగం నాయకర్ వర్ధంతి 111వ అత్యంత వైభవంగా రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానించి ప్రిన్సిపల్ సహకారంతో అంతా అత్యంత వైభవంగా జరిపించబడింది. ఈరోజు జయంతి సందర్భంగా పిల్లలతోటి, హై స్కూల్ పిల్లలు, డిగ్రీ కాలేజీ, అలాగే డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ పిల్లలతో భారీ రథంతో ర్యాలీ కాకినాడ గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, ట్రస్ట్ బోర్డు సభ్యులకి, అలాగే మా చైర్మన్ కార్తిక నాయకర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినందుకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను సార్.